చిన్ని విషయంలో ఇంకా కావేరి అయితే ఉదయంలా రెడీ అయిపోయి ఇంకా నేను ఆంటీ చిన్నికి బాగా ఇంటికి వచ్చేస్తే నేను మోకాల మీద దీపం పెట్టాలని మొక్కున్నాను, ఇంకా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పనని తనైతే రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా చందు చిన్ని అయితే కావేరి ఈరోజు స్కూల్ కూడా లేదు కదా, ఇంకా టీచర్ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందా అని చెప్పని భారతమ్మని అయితే వచ్చి అడుగుతారు. అప్పుడు తనకి ఈరోజు స్కూల్ లేదు కదా, ఏదో చిన్న పెన్ ఉందంటమ్మా అని చెప్పని అనడంతో ఇంకా ఆ పని ఏంటా అని చెప్పని చిన్ని అయితే తనని ఇంకా ఫాలో అయ్యి ఆటోలో వెళ్తుంది. ఇంకా చిన్న కావేరి అయితే నేరుగా గుడి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా పూజారి గారితో చెప్పుంటుంది. సరే ఈ విధంగా పూజారి గారు నేను మొక్కు తీర్చుకోవాలనుకుంటున్నానంటే ఇంకా ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ కూతురికి అని చెప్పానంటే బాగుంది పూజారి గారు, నేను ఇప్పుడు మొక్కు తీర్చుకొని వస్తానంటే ఈ లోపల నేను అభిషేకం చేస్తుంటానమ్మా, మీరు మొక్కు తీర్చుకొని రండి అని చెప్పని పూజారి అయితే చెప్తాడు. ఇంకా చిన్ని అయితే ఇంకా గుడికే వచ్చినట్టుంది అమ్మ అని చెప్పని గుడి లోపలికి అయితే వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూడాలని చెప్పని ఆతృతగా వెళ్తుంది. ఇంకా కావేరి అయితే ఇంకా మోకాల మీద ఒక్కొక్క మెట్టు దీపం పట్టుకొని ఎక్కుతూ ఉంటే మా అమ్మ అయితేనే కదా ఇలా నా కోసం పూజలు చేస్తుంది, కానీ మళ్ళీ మా అమ్మ కాదని చెప్పి అంటుంది. ఎంత ఒక తల్లికే కదా ఇంత బాధ ఉంటుంది బిడ్డ విషయంలో, కానీ మా అమ్మ ఎందుకు నిజం ఒప్పుకోవటం లేదని చెప్పనని ఇంకా కావేరి అలా మెట్లు ఎక్కుతూ ఉంటే చిన్ని కళ్ళలో నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. అప్పుడు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అవును నువ్వు నాకు టీచర్, నువ్వు నాకు స్టూడెంట్ కదా, అందులో ఇంకా మీ ఇంట్లో మేము రెంట్కున్నాం కదా, అందుకని నీ కోసము నువ్వు బాగా రావాలని చెప్పి నేను మొక్కున్నాను, ఆ మొక్కు తీర్చుకుంటున్నాను అని చెప్పనంటే లేదు టీచర్ అమ్మ నువ్వేదో దాచిపెడుతున్నావు నాకు నిజం అని చెప్పని అంటుంది.